ఈరోజు మొత్తం కూడా 2026 సంబంధించి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. మరి ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏరువాక పౌర్ణమిని ఈరోజు నిర్వహిస్తూ ఉంది. ప్రధానంగా ఈరోజు నందికొట్కూరు ఇక్కడ ఉన్నటువంటి పొలిమేరలో ఇక్కడ రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ఈరోజు 3వ రోజు పైసలు కొడతా ఉన్నారు. మరి ఇప్పటికే మనం చూస్తే రైతులకు సంబంధించి గత సంవత్సరం కానీ రైతులు పూర్తిగా పంటలు పండించారు. గిట్టుబాటు ధర లేక మొక్కజొన్న రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా కనీసం ఒక క్వింటాల్ మొక్కజొన్నను కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. దీనివల్ల రైతులు పూర్తిగా మొక్కజొన్న రైతులు దళారులు ప్రైవేటు వ్యాపారస్తుల చేతిలో పూర్తిగా నష్టపోయారు. మరి ఈ సంవత్సరమేమో కొత్తగా మళ్ళీ కూడా ఏరువాక పౌర్ణమి అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రభుత్వం ఆ రకంగా చేస్తూ ఉంది. మరి అయితే ఈరోజు రైతులను ఆ రకంగా పంటల మార్పిడి కానీ ఈరోజు రైతులకు ఒక ఉత్సాహంతో కూడా ఏరువాక పౌర్ణమిని జరపడం సంతోషంగా మేము ఈరోజు సిపిఎం లిబరేషన్ పార్టీగా అఖిల భారత కిసాన్ మహాసభగా రైతు సంఘం ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే ప్రధానంగా ఈరోజు రైతులు ₹1,000 పెట్టుబడులు పెట్టి ఈరోజు ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర విత్తనాలను కొనుగోలు చేశారు. మరి ఎరువుల క్రిమిసంహారక మందులను కొనుగోలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కనీసం రైతులకు 50% సబ్సిడీ పైన రాయితీలు ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా ప్రకటించే దాఖలాలు లేవు. మరి అంటే ప్రభుత్వం ఈరోజు ఎందుకోసం ఈరోజు ఏరువాక అనేటువంటి దానికి ₹1,000 కోట్ల ఖర్చు పెడతా ఉన్నారు. రైతులకు బడ్జెట్ కేటాయించడానికి ఏమో ప్రభుత్వాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేతులు లాక్కున్నాయి. అందుకొరకు ఈరోజు సిపిఎం లిబరేషన్ పార్టీగా ఈ ఏరువాక సందర్భంగా ఇక్కడే మేము రైతులతో ఈరోజు మరి చేతులు కూడా చేసినప్పుడు జరిగింది. ప్రధానంగా ఈరోజు రైతులకు సంబంధించి మన దేశవ్యాప్తంగా కూడా రైతులు ఈరోజు మొత్తం కూడా రైతులు గడ్డి విరుస్తూ ఉన్నారు. అందుకొరకే కౌలు రైతులు ఈరోజు అప్పులు చేసుకొని ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలు చిన్నభిన్నమై విధిపాలవుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతులకు ₹2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి రైతు కూడా ఎకరాకి ఈరోజు మరి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఈరోజు లోన్ ఇస్తూ ఉన్నారు. దీనివల్ల రైతులకు ఏమాత్రం కూడా సరిపోయేటువంటి పరిస్థితి లేదు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్తో సంబంధం లేకుండా రైతాంగానికి ఎకరాకు ₹3 లక్షల జీరో వడ్డీతో కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కౌలు రైతులకు కూడా ఈరోజు భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పంటలకు సంబంధించి ఈరోజు ప్రభుత్వమేమో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసింది. మొక్కజొన్న క్వింటాల్ 2,400 అని. అట్లా అన్ని రకాల పంటలకు కూడా గిట్టుబాటు ధర ఉంది తప్ప ఇది అమలు కావడం లేదు. కనీసం ఈ సీజన్లోనైనా రైతులకు పండించేటువంటి ధాన్యానికే తక్షణమే ప్రభుత్వం కూడా అన్ని మార్కెట్ యార్డ్లో కానీ మండల కేంద్రాల్లో కానీ సీసీ కేంద్రాల ద్వారా కూడా రకంగా రైతుల ధాన్యాన్ని రాబోయే కాలంలో కొనుగోలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. రైతాంగానికి సంబంధించి ఈరోజు రసాయనిక ఎరువులు విపరీతంగా రేట్లు పెరిగినాయి. ఆ రేట్లను తక్షణమే రసాయనిక ఎరువులను తగ్గించాలని రైతాంగానికి ఈరోజు యాప్ ద్వారా ఈరోజు యూరియా కాంప్లెక్స్ ఎరువులు ఇస్తూ ఉంటున్నారు. ఏమాత్రం ఈరోజు రైతులు ఇక్కడ విత్తనాలు వదిలేసి సేద్యం వదిలేసి రైతులు మీ సేవల దగ్గర అక్కడ వచ్చేటువంటి రైతు సేవా కేంద్రాల దగ్గర ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర యాప్ లైన్ కోసం ఈరోజు ఎదురు పరిస్థితి పడుతూ ఉంది. అంటే రైతులు వ్యవసాయం మానుకొని ఈరోజు ఇక్కడ కూలీలను పెట్టి వ్యాపార కాడ కావాలంటే పరిస్థితి కనపడుతూ ఉంది. అందుకొరకే రైతాంగానికి కష్టపడి పండించేటువంటి రైతుకు ఖచ్చితంగా కూడా ఎరువులను కాంప్లెక్స్లను కూడా మాన్యువల్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ప్రభుత్వం కనుక రైతులకు ఎరువులను ఇబ్బంది పెడితే ఆ రకటువంటి రైతుల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తూ నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. నాతో పాటు జిల్లా నాయకులు రైతు సంఘం జిల్లా నాయకులు వేర్పుల ఏసన్న శ్రీరాములు, పార్టీ నాయకులు